నమస్తే సార్. నమస్తే. సార్ ఆకుకూరలు అన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచియి. అందులో మంచి వైటమిన్స్ ఉంటాయి అంటారు. సో, మనకి అవైలబుల్‌గా ఉండేది చాలా చవకగా దొరికేటువంటి మునగాకులో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. దానివల్ల నిజంగా వెయిట్ లాస్‌కి మరి ముఖ్యంగా ఎక్కువ ఉపయోగపడుతుంది అని. సో, యాహ్! అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి? ఏ రూపంలో తీసుకుంటే మంచిది అంటారు? అంటే చాలామంది వెయిట్ ఎక్కువైపోవటం వల్ల బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో, హ్మ్. సప్లిమెంట్స్ తీసుకొని సో, జిమ్‌కి వెళ్ళి సో, ఇబ్బంది పడే వాళ్ళకి ఈ మునగాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మునగాకు చాలా మంచిది. దీన్ని మొరింగా అంటారు. మొరింగా పౌడరు. సో, దీనికేంటంటే చాలా విటమిన్స్ ఉంటాయి. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అన్ని రకాల యాక్చువల్లీ చెప్పాలంటే మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ ఏవైతే రెగ్యులర్‌గా మనం వాడతామో వాటన్నిటిలో కలిపి ఎన్నైతే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయో న్యూట్రియంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. హ్మ్. మామూలుగా మునగాకు జనరల్‌గా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. సో, మునగకాయ మామూలు మునక్కాయ మనం పప్పు గాని, చారు గాని అది తింటూ ఉంటాం. అది కూడా మంచిదే. బట్ మునగాకులో ఉన్న విటమిన్స్ అన్నీ ఏ ఉంటది సి, బి, ఈ విటమిన్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది. సో, ఎన్నో రకాల విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. అండ్ బోన్‌కి కావాల్సిన స్ట్రెంత్ కూడా వస్తుంది. ఫైబర్ వలన వెయిట్ లాస్ వీటికి కూడా వస్తుంది. అన్ని రకాలుగా పనిచేస్తుంది. అండ్ పర్టిక్యులర్‌గా దీన్ని కూడా ఏంటంటే లిమిటెడ్‌గా తీసుకోవాలి. ఎలా అంటే కొంతమందికి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే బీపీ, షుగర్ 2 కూడా కంట్రోల్ వస్తాయి చాలా మందికి. సో, యాంటీ హైపర్‌టెన్సివ్ టాబ్లెట్స్ అంటే బీపీకి వాడే టాబ్లెట్స్ ఏవైతే రెగ్యులర్‌గా వాడేవాళ్ళు ఉంటారో, దీన్ని జస్ట్ ఒక స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. హ్మ్. ఎందుకంటే ఒక్కోసారి ఏదంటే ఎక్కువ వాడడం వల్ల లో బీపీ అయిపోతుంది. సడెన్‌గా కళ్ళు తిరగడం ఇలాంటివి. సో, ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ జనరల్‌గా కూడా 1-2 స్పూన్స్ డైలీ. అంతకంటే ఎక్కువ వాడడం మంచిది కాదు. మంచిది కాదంటే అవసరం లేదు. సో, ఇది ఎలా అంటే మామూలుగా మనం వేడి నీళ్ళలో గానీ, ఈవెన్ మొరింగా టీ అని గూడా ఉంటుంది. సో, టీ పౌడర్‌తో పాటు ఈ మొరింగా పౌడర్ ఒక స్పూన్ దాంట్లో మిక్స్ చేసుకొని, టీతో పాటు తీసుకోవచ్చు. లేదంటే ఉట్టిగా వాటర్‌లో ఒక వేడి నీళ్ళలో ఒక స్పూన్ కలిపేసి తాగొచ్చు. లేదంటే మనం చాలామంది ఏంటంటే పొడులు చేస్తారు గదా! పప్పుల పొడులని. అవును సార్. ఆ విధంగా మొరింగాను గూడా కొద్దిగా అవి ఇవి కలిపి పొడులు తయారు జేస్తారు. దాన్ని దోసలోకి లేదంటే అన్నంలోకి గానీ, దాంట్లో కొద్దిగా నెయ్యి ఇట్లాంటివి కలుపుకొని తినేస్తే మామూలుగా అన్నం గూడా మన ఆవకాయ ఏమైనా ఎట్లా తింటామో అలా గూడా తినొచ్చు. లేదంటే స్మూతీస్‌లో వాటిలో వీటిలో ఏదో విధంగా ఒక స్పూను జనరల్‌గా మనం చేసుకునే కర్రీస్‌లో గూడా ఏసుకోవచ్చు. సో, ఈజీ తీసుకోవడం చాలా ఈజీ ఇది. హ్మ్. అండ్ ఇది చాలామంది ఏంటంటే ఇది ఎలా ఉంటదో చేదుగా ఉంటదేమో అట్లా అనే ఫీలింగ్ ఉంటది. అలా గూడా ఏముండదు. సో, నార్మల్‌గా ఉంటది. ఈవెన్ పిల్లలు గూడా పెట్టొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ మనకి డైజెషన్ బావుంటుంది. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతది. బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బావుంటుంది. సో, హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల కంట్రోల్ అవుతాయి. అండ్ స్కిన్‌కి, హెయిర్‌కి కూడా మంచిది జనరల్‌గా. సో, దీంట్లో ప్రోటీన్ ఎక్కువుంటుంది. ఫైబర్ ఎక్కువుంటుంది కాబట్టి జనరల్‌గా మనకు ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు గూడా అంటే కొద్దిగా అది ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక స్పూన్ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ లంచ్ తాగేస్తే సో, ఆకలి గూడా అంత అనిపియదండి. హెవీనెస్ అంటే ఎక్కువ తినలేరు హ్మ్. ఫుడ్ గూడా. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. హెవీనెస్ అంటే సటైటీ అంటాం దాన్ని. సో, కొద్దిగా మనం తినంగానే ఎక్కువ తిన్నట్లు ఫీలింగ్ వస్తుంది. హ్మ్. ఆటోమేటిక్‌గా దానివల్ల ఏంటంటే ఒబేసిటీ కూడా కంట్రోల్ వస్తది. ఓకే. సో, సో, ఇట్లా చాలా మంది కూడా వీళ్ళు పెరుగులో కూడా దీన్ని మిక్స్ చేసుకొని తింటూ ఎలా ఉంటారు. అయినా మిక్స్ చేయొచ్చు. అయితే ఈ విధంగా అయినా కూడా హార్డ్‌లీ 1 ఆర్ 2 స్పూన్స్ పర్ డే హ్మ్. రెగ్యులర్‌గా వాడొచ్చు. అంతకంటే ఎక్కువ అంటే కొంతమందిలో దానివల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే దీనిలో కొద్దిగా అన్నీ కూడా సప్లిమెంట్స్ లాగా ఐరన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఓవర్‌గా ఎక్కువ తీసుకుంటే తీసుకున్న ఇండైజెషన్ అవుతది కొంతమందిలో. ఓవర్ హీట్ అవుతది కొంతమందికి. హ్మ్. ఇదేదైతే డైజెషన్ ఇంప్రూవ్ చేసి మోషన్ ఫ్రీ అవుతుంది మామూలుగా. బట్ ఎక్సెస్ డోసేజ్‌లో ఏమవుతుందంటే కాన్‌స్టిపేషన్ వస్తుంది. ఓవర్ హీట్ అవుతుంది. అందుకని ఏంటంటే దీన్ని లిమిటెడ్‌గా వాడమని చెప్తాం. 1 ఆర్ 2 స్పూన్స్ మాక్సిమం. హ్మ్. అండ్ హెల్త్ ఇష్యూస్ గాని ఏమీ లేని వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు కావాలనుకుంటే. అంటే కొద్దిగా వర్కౌట్స్ చేసేవాళ్ళు, గ్రోయింగ్ చిల్డ్రన్ ఎవరికైతే ప్రోటీన్ అండ్ ఫైబర్ ఈవెన్ ఐరన్ ఇలాంటివి ఎక్కువ అవసరం ఉంటదో వాళ్ళు ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. హ్మ్. అండ్ ఇట్స్ ఈజీలీ అవైలబుల్. మనకెళ్ళి ఏదో ఎక్కడ మునగాకు చెట్టు ఎక్కడుందో వెతుక్కొని చేయక్కర్లేదు. ఇప్పుడు నౌ డేస్ ఏంటంటే చాలా ప్రొడక్ట్స్ కంపెనీస్ కూడా వాటిని వచ్చాయి. తయారు చేసి ఆర్గానిక్ వాళ్ళు ఆర్గానిక్ ఏదైతే చేసేవాళ్ళు ఉన్నారో ఆల్మోస్ట్ ప్యూరే దొరుకుతది. ఎందుకంటే దీంట్లో పాడేదే కాదు కాబట్టి వాళ్ళు ఆకుల్ని ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేస్తారు. హ్మ్. సో, దీంట్లో కెమికల్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ కలపాల్సిన అవసరం లేదు. ఓకే. డైరెక్ట్ పౌడరే దొరుకుతది. సో, అది కూడా
క్వాలిటీ బాగానే ఉంటుంది 99%. అండ్ మంచి కంపెనీస్ తీసుకోవచ్చు. సార్ ఇందులో మీరు అన్నట్టు ప్రోటీన్ ఉంటుంది అండ్ అలానే ఐరన్ రిచ్ కంటెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో చాలా మంది దీంతో పాటుగా మనకి బాదం, సో రిలేటబుల్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో ఇందులో ఉన్న ఐరన్ రిచ్ కంటెంట్ అండ్ మనం తీసుకుంటున్న ఇవన్నీ కూడా బ్యాలెన్స్ లేకపోతే ఇంకేమైనా బాడీలో చేంజెస్ వచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎంత తీసుకుంటారు? హార్డ్లీ ఇప్పుడు బాదం ఒక 5-6 ఏమైనా ఎట్లా తీసుకుంటారు. సో దానివల్ల మనకు ఎనర్జీ వస్తుంది తప్ప దానిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అంటే మరీ ఇందులో అంత ఐరన్ ఎక్కువ ఉండడం అనేది ఉండదు. మనకు కావాల్సిన సఫిషియంట్ ఐరన్ అనేది ఉంటుంది. అందుకని చెప్తున్నా 1 or 2 స్పూన్స్ పర్ డే. అందుకంటే ఎక్కువ ఎందుకు తీసుకోవద్దు అంటే ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ అని ఉండవు. బట్ బాడీకి ఓవర్ హీట్ రావడం కానీ, ఒక్కోసారి కొంతమందికి అది పడనప్పుడు మోషన్స్ అవ్వడం ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని లిమిటెడ్గా తీసుకోమంటాం. బాదం ఇట్లాంటివి కూడా మనం హార్డ్లీ 5-6 లేదంటే 10 నైట్ నానబెట్టి తీసుకోమని చెప్తాం. వాల్నట్స్ కానీ. సో ఇవన్నీ మనం లిమిటెడ్గా తీసుకుంటాం కాబట్టి వరింగా ఎక్స్ట్రా తీసుకున్నా కూడా దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.